స్టార్ట్ చేసేటప్పుడే ఫలానా టైంకి సినిమా రిలీజ్ చేస్తామని డేట్ ఇచ్చేస్తారు. కానీ ఆ డేట్కి మాత్రం రిలీజ్ అవ్వదు. తీరా డేట్ దగ్గరికి వచ్చాక సారీ సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నాం, మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో సినిమా రిలీజ్ అంటూ పోస్ట్ పెడుతున్నారు. అసలు అంతకాలం సినిమాలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి? ఎన్నో లెక్కలేసుకుని మంచి సీజన్ చూసుకుని పక్కా ప్లాన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి కూడా వాయిదా తప్పలేదు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్ గానే చేస్తోంది. అయినా రిస్క్ ఎందుకని బఫర్ టైం తీసుకుని సినిమాని సంక్రాంతి నుంచి సమ్మర్ కి జూన్ 25, 2026కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ తో బడ్జెట్ పెరిగిపోతుంటే దీనికి తోడు సినిమాలు కూడా డిలే అవుతూ ఉండడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. వీటిలో ఓజీ సినిమా కూడా ఉంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీగా ఉండడం, ఆ తర్వాత మిగిలిన సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఓజీ సంవత్సరం పోస్ట్ పోన్ అయ్యి ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఆ డేట్ ని కన్ఫర్మ్ చేయడం కానీ పోస్ట్ పోన్ అవుతున్నట్లు అనౌన్స్ చేయడం కానీ జరగలేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అవుతోంది కాబట్టి సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. సో సెప్టెంబర్ 25న ఫస్ట్ డే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు వాయిదా వేసుకుని కొత్త డేట్ చూసుకోవాల్సి వస్తోంది. దుల్కర్ సల్మాన్, సముద్రకని లీడ్ రోల్స్ లో రానా ప్రొడ్యూసర్ గా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న కాంతా మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు ఒక్కరోజు పని ఆగిపోయినా కూడా కష్టమే. సరిగ్గా అలాంటి టైం కాంతా మూవీ ఫేస్ చేస్తోంది. మొన్నీ మధ్య టీజర్ కూడా రిలీజ్ చేసిన టీం సెప్టెంబర్ 12కి రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసింది. అయితే సమ్మర్ ఎఫెక్ట్ కాంతా మీద బాగా పడింది. అందుకే సినిమాని రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.